హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా. ఏంటి కలర్ఫుల్గా ఉందని చూస్తున్నారా? అదే చేపల పులుసు. మనం 2 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసి పెట్టుకోవాలి, 3 టమాటాలు, ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ హాఫ్ మ్యాంగో, ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ కంపల్సరీ ఉంటుంది. 1 కేజీ చేపలు తీసి పెట్టుకున్నాను. ఇవి పైలెట్లు అండి, వీటికి నీట్గా పైన తొక్కు కూడా వచ్చేస్తుంది. చింతపండు బాగా పిసికి ఆ గుజ్జుని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు. ఆవాలు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ మెంతులు తక్కువే తీసుకోవాలి, లేకపోతే కూర చేదొచ్చేస్తుంది. ఇవి బాగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్తంత కాగాక ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడాక ఆనియన్ ఇంకా 3 రెమ్మలు కరివేపాకు వేసుకుని ఇవి కూడా కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 4 టేబుల్ స్పూన్స్ కారం. నార్మల్ కూరల మీద చేపల కూరకి కాస్తంత ఎక్కువ పడతాయి. ఉప్పు కారం పులుపు అన్నీ ఎక్కువ ఉంటేనే చేపల కూర టేస్ట్ బాగుంటుందండి. సో నార్మల్ కూర మీద ఆల్మోస్ట్ డబల్ వేయాలి. బాగా కలిపేసి మూత పెట్టి టమాటాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మ్యాంగో కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి కాసేపు. చూసారు కదా, టమాటా బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసి కాస్తంత వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పులుసుని లాస్ట్లో వేద్దాం. చేపలు పులుసు కాస్తంత ఉడికాక వేస్తే చేపలు త్వరగా ఉడికిపోతాయి, పులుసు చిక్కబడదు. అందుకని కాసేపు ఇలాగే ఉడకనిద్దాము. అవి ఉడికేలోపు మన ఆవాల మెంతుల పొడి ఉంది కదా, అందులో ఒక 10 నుంచి 12 మిరియాలు వేసి బాగా మెత్తగా దంచి పెట్టుకుందాము. ఇది వేస్తే నీ సోసన రాదు, అందుకని వేస్తారు ఆవల మెంతుల పొడి నాన్ వెజ్లో, ముఖ్యంగా చేపల కూరలో. చూసారు కదా, పులుసు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చేపలు వేసి ఎక్కువ కదపకూడదు, లైట్గా అలా అనేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మన ఆవాల మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని గెంటి పెట్టి కలపకూడదు, ఎందుకంటే చేప విరిగిపోతుంది. చూసారు కదా, ఇలా చేతులతోనే తిప్పేసి బాగా కలిసేదాకా తిప్పి పైన కొత్తిమీర చల్లుకోండి. అంతే, చేపల కూర రెడీ అయిపోయింది. కాస్తంత చింతపండు పులుసు ఎక్కువే నానబెట్టుకోండి, ఎందుకంటే చేపల కూరలోకి కారం కానీ చింతపండు పులుసు కానీ అన్నీ ఎక్కువ పడతాయి. ట్రై చేసి చూడండి.